ఎల్ఐసి వారోత్సవాల్లో సామాజిక సేవలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన దేవీపట్నం మండలంలో గొలకొంది మూలపాడు గ్రామాల్లో నిర్వాసితులకు ఎల్ఐసి రాజమండ్రి డివిజన్ ఎస్డీఎం సత్యనారాయణ సాహు స్థానిక సర్పంచ్ కుంజం రాజమండ్రి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ఐసి ద్వారా జీవితానికి బీమా రక్షణ కల్పించుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందాలని అన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, సేల్స్ మేనేజర్ శర్మ, గోకవరం బిఎం సూర్యనారాయణ, ఏబిఎం కోటేశ్వరరావు, మేనేజర్లు రేఖ, రంగనాయకులు, శ్రీకిరణ్, సుధాకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మన రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలకే కాకుండా ఆల్మోస్ట్ ఒక 5-6 జిల్లాలకు నీరు అందించే విధంగా మీరు చేసినటువంటి ఆ త్యాగం అది మరో 10 తరాల వారు కూడా ఖచ్చితంగా మీరు గుర్తించుకుంటారు. మీ అందరూ కూడా సర్వం కోల్పోయి ఈరోజు ఇక్కడ మళ్ళీ మీ జీవితాలను కొత్తగా ప్రారంభించారు. దాని మీ అందరి యొక్క త్యాగం ముందు ఎంత పెద్ద విషయమైనా చిన్నదే. మరి ఈ సందర్భంగా భారతీయ జీవిత బీమా సంస్థ అయినటువంటి ఎల్ఐసి ఆఫ్ ఇండియా మరి ప్రజల జీవితాల్లో ఒక ఆర్థిక భద్రత, ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ అవసరం. అది ఖచ్చితంగా అది ఏ నిరుపేద కుటుంబం అయినా ఒక కుబేరుడైనా కానీ ఎవరికైనా ఇన్సూరెన్స్ అనేటటువంటిది ప్రతి కుటుంబానికి అవసరం. ప్రతి కుటుంబంలో ముందు కుటుంబ పెద్దకు అవసరం, ఆడైనా మగైనా. ఆ కుటుంబాన్ని నడిపించే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ కుటుంబం మీద ఆధారపడి ఆ కుటుంబంలో ఉన్న 4 లేదా కొన్ని కుటుంబాల్లో 5, 6 ఉంటారు. కుటుంబ పెద్ద కష్టపడి బాగున్నంతసేపు కుటుంబం చక్కగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబ పెద్ద యొక్క జీవితంపై ఇన్సూరెన్స్ అనేటటువంటిది అది ముఖ్యం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరి దగ్గర ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మన తాలూకా ఆదాయం ఎంత ఉంటుందో అందులో కనీసం ఎంత తక్కువ ఆదాయం ఉన్నా దానిలో కనీసం ఒక 100 రూపాయలకి 20 రూపాయలు మనం నెలకి పొదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం అది ఎంతైనా ఉంటుంది. ఎందుకు అంటే మన భవిష్యత్ అవసరాలు చాలా ఉంటాయి. పిల్లల చదువులు అయితేనేమి, పిల్లల పెళ్ళిళ్ళు అయితేనేమి, లేదా ఇంకా ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడైనా మనం ఈ రకంగా చేసుకున్నటువంటి ఒక పొదుపు మన కుటుంబానికి ఒక వెలుగునిస్తుంది. మీ అందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి, మీ అందరికీ కూడా డ్వాక్రా గ్రూపుల్లో. సో అది ఎంత ఉపయోగపడుతుందో ఈ రోజున ఆల్మోస్ట్ 20-25 సంవత్సరాలుగా డ్వాక్రా చాలా చక్కగా నడుస్తూ ఉంది. మీ అందరూ కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం మనది. అటువంటి దానిలో మహిళలు అందరూ కూడా పొదుపు యొక్క ఆవశ్యకత మీ అందరికీ కూడా తెలుసు. అదే పొదుపును ఎల్ఐసిలో ఈ ఇన్సూరెన్స్ ద్వారా కూడా మీ అందరూ మీ కుటుంబంలో ముందు కుటుంబ పెద్దకి ఎక్కువగా చేసుకోండి, ఆ తర్వాత పిల్లలకి, సభ్యులకి, తర్వాత ముందు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దకి మీరు సాధ్యమైనన్ని ఎక్కువ పాలసీలు చేయండి. ఇది మా సంస్థ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థది. ఇందులో మనం పొదుపు చేసుకునే ప్రతి రూపాయికి కూడా గవర్నమెంట్ వారి తాలూకా గ్యారంటీ ఉంటుంది. దీనిలో ఆయన ఈరోజు ఎవరు సార్ 2 పేర్లండి, విష్ణుమూర్తి, నాగేశ్వరరావు గారు. ఎలాగో మేమందరం కూడా అంతే ఈ సంస్థలో అందరం కూడా సంస్థ యొక్క ప్రతినిధులమే. సో ఈ సంస్థకి గవర్నమెంట్ వారి తాలూకా పూర్తి గ్యారంటీ అనేటటువంటి ఉంటుంది. కాబట్టి మనం ఇందులో పొదుపు చేసుకునే ప్రతి రూపాయికి వడ్డీ సుమారుగా ఒక 60-70 పైసల వడ్డీ మనకి సంవత్సరం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మనం 10-15 సంవత్సరాలు పొదుపు చేసుకుంటే ఆ పొదుపు మీద ఒక 60-70 పైసల వడ్డీతోటి తిరిగి మనకి 10-15 సంవత్సరాల తర్వాత ఆ డబ్బు మనకి మన పిల్లల అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం వస్తుంది. మధ్యలో అవసరమైనప్పుడు కూడా ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మనకి ఏదైనా అత్యవసరం ఉందంటే దానిలో కొంత భాగం మనం పొదుపు చేసుకున్నది వడ్డీ కలిపి అందులో ఒక సగం వరకు కూడా మనం లోన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా ఇది మనకి చాలా ఉపయోగం. ఎల్ఐసిలో మనం పాలసీ చేయడం వల్ల ప్రతి కుటుంబానికి కూడా అనేక రకాలుగా అది ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా పొదుపు చేయడం, పొదుపులో కొంత భాగం ఎల్ఐసిలో కూడా పొదుపు చేయడం అనేటటువంటిది మీ అందరూ కూడా చేయాలని ఈ సందర్భంగా కూడా కోరుతున్నాను. మరి మేము చేసినట్టు ఈరోజు మీ దగ్గరికి వచ్చి చేసేది ఇదేం పెద్ద ఇదేం కాదు. ఇది చాలా
చిన్న చిరు సహాయం మాత్రమే. మీరు ముందు ముందు స్వయం కృషితో మీ అందరూ మరింత ఈ గ్రామం ఆర్థికంగా చాలా ముందుకు పోవాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు మన గ్రామ సర్పంచ్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి. వాళ్ళే మా ప్రతినిధులు తెలుసండి, అందరికీ మా గ్రామస్తులందరికీ తెలుసండి. వాళ్ళు ఎప్పటి నుంచో మాకు పాత ఊరు నుంచి కూడా ఎల్ఐసి కట్టిస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఇంకా మీరు స్టాఫ్ అందరూ రావడం వల్ల మా గ్రామస్తులందరూ ఇంకా కట్టడానికి ఈ ఎల్ఐసిలో అందరూ పొదుపు చేయడానికి అందరూ పాల్గొంటారని అనుకుంటున్నాను. ఎల్ఐసి ఉన్న వాళ్ళు చేతులు ఎత్తుంది. ఓకే, కట్టాలి. మిగిలిన వాళ్ళు కూడా తీసుకోండి. మీకు బీమా రక్షణ కుటుంబానికి, మీ పిల్లల చదువులకి, వివాహాలకి, ఉద్యోగాలకి అన్నిటికీ కూడా పనికొస్తుంది. అది చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఇంకొకటి తీసుకోవాలి, ఎత్తన వాళ్ళు రెండో చొప్పులు తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మా ఎస్డిఎం గారి చేతుల మీదుగా మీకు